ఈ డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. డొమిషియస్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఎఫెసు సంఘములో భక్తుడైనటువంటి యోహాను సేవ చేస్తూ సంఘానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. అప్పటికే అపోస్తులందరూ చచ్చిపోయారు. పేతురు కానీ, యాకోబు కానీ, మిగిలినటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఇక బతికుంది ఎవరంటే యోహాను ఒక్కడే. వాళ్ళందరినీ కూడా నీరో చక్రవర్తి చంపేశాడు. ఈ యోహాను ఎఫెసు పట్టణంలో మంచిగా సేవ చేస్తూ, దేవుని వాక్యం చెబుతూ, సంఘాన్ని బలపరుస్తూ, యవనస్తులకి వాక్యం చెబుతూ ఉన్నాడు. అలాంటి టైంలో ఈ డొమిషియస్ చక్రవర్తి అనేటువంటి ఆయనకి ఒక గుడి కట్టి అందరినీ నమస్కారం చేయమన్నారు. అందరినీ నమస్కారం చేయమంటే ఒక గ్రూప్ నమస్కారం చేయటంలా. ఎవరు ఆ గ్రూప్ అంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవునికి తప్ప మేమెవ్వరికి నమస్కారం చేయమని దేవుని బిడ్డలైన క్రైస్తవులు నిలబడ్డారండి. హల్లెలూయా.